కనకదుర్గ అమ్మ స్వయంభూ దేవత. మానవ కల్పితం కాకుండా స్వతహాగా ఆవిర్భవించిన ఈ దేవి అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాల్లో ఒకటి. కృష్ణానది ఆలయం పక్కగా ప్రవహిస్తున్నా పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు దాన్ని ఆపేశాడు. దుర్గాదేవి ఆ రాక్షసుడిని సంహరించి నదిని స్వేచ్ఛగా ప్రవహించేలా చేసిందట. మీకు అమ్మవారి ఇష్టమైతే మా ఛానల్ను లైక్, సబ్స్క్రైబ్ చేయండి. దసరా నవరాత్రుల్లో అమ్మవారు ప్రతిరోజూ ఒక కొత్త రూపంలో దర్శనమిస్తారు. సరస్వతి, అన్నపూర్ణ, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి వంటి 10 విశేషమైన అవతారాలు మాలెక్కడం చక్కటి విశేషం. మహాభారతంలోని అర్జునుడు ఇక్కడే తపస్సు చేసి శివుడిని మెప్పించాడని చెబుతారు. అతడికి ప్రతిఫలంగా శివుడు పాశుపతాస్త్రం, అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని అందించాడట. గాలిలో తేలుతున్న ఆలయం ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది. దూరం నుంచి చూస్తే ఎగరినట్టు అనిపిస్తుంది.